లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక వర్డ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది, చైనా ఎక్స్పోజ్డ్ అని. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏది ఓపెన్ చేసినా చైనా రియాలిటీ, చైనా సీక్రెట్స్ రివీల్డ్ అని కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ వీడియోస్లో మనం చూసేది నార్మల్ విషయాలు అయితే కావు. ఒక వీడియోలో ఎంటైర్ అపార్ట్మెంట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, ఇంకో వీడియోలో ఫ్లడ్స్ సిటీస్ని ముంచేశాయి, ఇంకో వీడియోలో ఫ్యాక్టరీ వర్కర్స్ యొక్క లైఫ్ని చూపిస్తున్నాయి, ఇంకొక వీడియోలో జనాలు అంటున్నారు చైనా మీకు చూపించేది ఒకటి, చైనా రియాలిటీ ఇంకోటని. కానీ ఆ వీడియోస్ చూసిన తర్వాత మైండ్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఒక కంట్రీ పాపులేషన్ అనేది 1.4 బిలియన్ అండ్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, థౌజండ్స్ ఆఫ్ సిటీస్, మిలియన్స్ ఆఫ్ బిజినెసెస్. మరి అలాంటి కంట్రీని కొన్ని వైరల్ క్లిప్స్తో జడ్జ్ చేయొచ్చా అని, లేక మనం చూస్తున్న స్టోరీలో ఇంకా పెద్ద స్టోరీ ఏదైనా ఉందా అని, అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కానీ ఆ స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తున్నాం కదా. చైనా మెయిన్ల్యాండ్లో చాలామంది ఈ సేమ్ వీడియోని డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే చూడలేరు. ఎందుకంటే చైనా ఇంటర్నెట్ మన ఇంటర్నెట్లో ఉండదు. మన దగ్గర గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, కానీ అక్కడ ఇవేవి ఉండవు. మరి అప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బయట ప్రపంచం చైనా గురించి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇంకా రీసెంట్గా వైరల్ అవుతున్న ఆ వీడియోస్ బయటికి ఎలా వచ్చాయి? ఈ స్టోరీ చైనా ఆర్ ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు, సింగపూర్లో అనేది స్టార్ట్ అయ్యింది. యాంటీ ఇండియన్ సోషల్ మీడియా పోస్ట్, గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్, చైనా బేస్డ్ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ హెడ్లైన్స్. మరి సింగపూర్ గవర్నమెంట్ అసలు ఏం చేసింది దీని గురించి అంతా? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన స్టోరీకి అఫీషియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒక కంట్రీ సోషల్ మీడియా పోస్ట్లని బ్లాక్ చేస్తుందంటే అది పెద్ద న్యూస్ ఏం కాదు, కానీ సింగపూర్ లాంటి కంట్రీ బ్లాక్ చేస్తే మనం కొంచెం అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సింగపూర్ నార్మల్గా సెన్సేషనల్ డెసిషన్ తీసుకునే కంట్రీ అయితే కాదు, ఎవిడెన్స్ ఉంటే మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది. మరి అసలు ఏం జరిగింది? 2025లో సింగపూర్ అథారిటీస్ కొన్ని సోషల్ మీడియా పోస్ట్ని ఐడెంటిఫై చేశాయి. ఆ పోస్ట్లో ఇండియన్స్ గురించి అఫెన్సివ్ కామెంట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఆ కంటెంట్ రేషియల్ టెన్షన్స్ని క్రియేట్ చేయగలదు అని అథారిటీస్ ఫీల్ అయ్యాయి. కానీ ఆ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇన్వెస్టిగేషన్లో అథారిటీస్ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ని కనిపెట్టారు. ఆ కంటెంట్ ఒక చైనా బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి స్ప్రెడ్ అవుతున్నట్టు ఐడెంటిఫై చేశారు. వెంటనే సోషల్ మీడియా ఎక్స్ప్లోడ్ అయింది. చాలామంది ఒక కంక్లూజన్కి అనేది వచ్చారు, అంటే చైనా ఇండియా మీద ప్రాపగాండా చేస్తుంది. కానీ అఫీషియల్ రిపోర్ట్స్ నిజంగా అదే చెప్పాయా? అందుకే మనం హెడ్లైన్స్ కన్నా ఫ్యాక్ట్స్ని చూడాలి. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ఆ పోస్ట్ రేషియల్ హార్మనీకి థ్రెట్గా ఉండొచ్చని అథారిటీస్ చెప్పారు, అందుకే వాటిని బ్లాక్ చేశారు. కానీ అదే ఇన్వెస్టిగేషన్లో ఇంకో ఇంపార్టెంట్ లైన్ ఉంది. చైనీస్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్కి ఎవిడెన్స్ దొరకలేదని కూడా అథారిటీస్ చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే సోషల్ మీడియాలో హెడ్లైన్స్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి, కానీ ఫ్యాక్ట్స్ కొంచెం స్లోగా తెలుస్తాయి. అందుకే ఈ వీడియోలో మనం రెండు సైడ్స్ చూడాలి. ఒక సైడ్ ఏంటంటే చైనా బేస్డ్ ప్లాట్ఫామ్ నుంచి కంటెంట్ వచ్చింది, ఇంకో సైడ్ ఏంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రూవ్ అవ్వలేదు. మరి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది, ఆ కంటెంట్ క్రియేట్ చేసింది ఎవరు అని. అసలు ఇంటర్నెట్లో ఇలాంటి కంటెంట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇక్కడ నుంచి మనం ఒక డేంజరస్ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇమాజిన్ చేయండి, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని నిమిషాలు. ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ చేయడానికి కొన్ని సెకండ్స్. కానీ ఆ పోస్ట్ మిలియన్స్ మంది స్క్రీన్స్ మీద వెళ్ళడానికి కొన్ని గంటలు చాలు. అందుకే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడానికి ఇంటర్నెట్ అనేది సరిపోతుంది. ర్యూటర్స్, నాటో రిపోర్ట్స్, ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ అనేవి వరల్డ్లో చాలా కంట్రీస్ మీద అక్యూజేషన్స్ వచ్చిన టాపిక్. చైనా మీద వచ్చాయి, రష్యా మీద వచ్చాయి, ఇరాన్ మీద కూడా వచ్చాయి, ఇంకా వేరే కంట్రీస్ మీద కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. అంటే ప్రాబ్లం ఒక కంట్రీతో కాదు, ఇంటర్నెట్ సిస్టమ్తో. కానీ సింగపూర్ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఇంకో క్వశ్చన్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. చైనా ఇంటర్నెట్ని అంత కంట్రోల్ చేస్తుంటే బయట ప్రపంచం చైనా గురించి ఇన్ని వీడియోస్ ఎలా చూస్తుంది అని. అదే ఈ స్టోరీలో నెక్స్ట్ మిస్టరీ. ఎందుకంటే చైనా ఇంటర్నెట్ మన ఇంటర్నెట్లో ఉండదు. ప్రతి కంట్రీకి ఇంటర్నెట్ ఉంటుంది, కానీ చైనా దగ్గర ఉండేది ఇంటర్నెట్ కంటే ఎక్కువ, ఒక డిజిటల్ వాల్. ప్రపంచం మొత్తం మాట్లాడే గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలో ఇంటర్నెట్ని కంట్రోల్ చేయడానికి క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ సిస్టమ్స్లో ఇది ఒకటి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే చైనా గవర్నమెంట్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో చాలా పార్ట్స్ని ఫిల్టర్ చేస్తుంది. కొన్ని వెబ్సైట్ అలౌ చేస్తుంది, కొన్ని వెబ్సైట్స్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, కొన్ని వెబ్సైట్స్ని అయితే కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. అందుకే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ చైనా మెయిన్ల్యాండ్లో డైరెక్ట్గా యాక్సెస్ చేయడం పాసిబుల్ కాదు. మరి అప్పుడు చైనీస్ సిటిజన్స్ ఇంటర్నెట్ యూజ్ చేయరా అంటే యూజ్ చేస్తారు, కానీ వేరే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. గూగుల్కి బదులుగా బైడు, వాట్సాప్కి బదులు వీచాట్ అలా అనమాట. అంటే ఇంటర్నెట్ లేదు అని కాదు,
డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎందుకు ఒక కంట్రీ ఇలా చేస్తుంది? అఫీషియల్గా చైనీస్ గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ అండ్ సోషల్ మీడియా స్టెబిలిటీ, ఇవి మేజర్ రీజన్స్గా చెప్తున్నారు. కానీ క్రిటిక్స్ ఏమంటున్నారు? ఇన్ఫర్మేషన్ కంట్రోల్, సెన్సార్షిప్, ఫ్రీడమ్ రెస్ట్రిక్షన్స్, ఇవి కూడా ఇంటర్నేషనల్ డిస్కషన్స్లో రెగ్యులర్గా వినిపించే పాయింట్స్. అందుకే గ్రేట్ ఫైర్ వాల్ గురించి మాట్లాడేటప్పుడు రెండు సైడ్స్ చూడాలి. ఒక సైడ్ సెక్యూరిటీ, ఇంకొక సైడ్ ఫ్రీడమ్ రెస్ట్రిక్షన్. ఇక్కడ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది, ఎందుకంటే ఇంటర్నెట్ని కంట్రోల్ చేయడం ఒక విషయం, కానీ 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇన్ఫర్మేషన్ ఫ్లోని కంట్రోల్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. మరి అప్పుడు క్వశ్చన్ ఏంటి? చైనాలో జరిగే ప్రతి విషయం బయట ప్రపంచం నుంచి హైడ్ చేయగలరా అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇంటర్నెట్కే ఒక వీక్నెస్ ఉంది. ఒక వీడియో క్రియేట్ చేయడానికి ఒక పర్సన్ చాలు, ఒక లీక్ క్రియేట్ అవ్వడానికి ఒక ఫోన్ చాలు, ఒక పోస్ట్ వైరల్ అవ్వడానికి ఒక అప్లోడ్ చాలు. అందుకే రీసెంట్ ఇయర్స్లో సోషల్ మీడియాలో చైనా నుంచి వచ్చిన వీడియోస్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫ్లడ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎంటీ అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీ డైలీ లైఫ్ క్లిప్స్, ఇవి అన్నీ బయట ప్రపంచం చూడడం స్టార్ట్ చేసింది చైనావి. ఈ వీడియోస్ అన్ని హ్యాకర్స్ రిలీజ్ చేసిన ఫుటేజా అంటే మోస్ట్లీ కాదు. మరి అప్పుడు ఈ వీడియోస్ బయటికి ఎలా వస్తున్నాయి? చాలా మంది అంటున్నారు ఎవరో ఫైర్ వాల్నే హ్యాక్ చేశారు అని, లేదా గవర్నమెంట్ సీక్రెట్స్ లీక్ అయ్యాయి అని. కానీ రియాలిటీ చాలా సింపుల్గా ఉంటుంది. మోస్ట్ కేసెస్లో ఆ వీడియోస్ హ్యాకర్స్ వల్ల కాదు, డైలీ లైఫ్లో ఉన్న నార్మల్ పీపుల్ వల్ల బయటకు వస్తాయి. ఎలా అంటే చైనాలో కొంతమంది VPNs అనేది యూజ్ చేస్తారు. అఫీషియల్గా రెస్ట్రిక్షన్స్ ఉన్న ప్లేసెస్లో కొంతమంది దాన్ని యూజ్ చేసి ఫారెన్ వెబ్సైట్స్కి యాక్సెస్ చేసుకుంటారు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఫారెన్ టూరిస్ట్ రికార్డ్ చేస్తారు. కొన్ని వీడియోస్ చైనా సిటిజన్స్ ఫారెన్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తారు. కొన్ని వీడియోస్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కలెక్ట్ చేస్తారు. మరికొన్ని వీడియోస్ లోకల్ చైనీస్ సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయ్యి ఉంటాయి. తర్వాత వేరే కంట్రీస్ వాటిని రీపోస్ట్ చేస్తాయి. అంటే సోషల్ మీడియాలో మనం చూసే ప్రతి వీడియో సీక్రెట్ లీక్ అనే కాదు, చాలా వీడియోస్ పబ్లిక్గా సర్క్యులేట్ అయ్యే వీడియోసే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? వీడియో బయటికి రావడం ఒక విషయం, కానీ వీడియో వైరల్ అవ్వడం, ప్రతిరోజు లక్షల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. కానీ ఎందుకు కొన్ని వీడియోస్ మాత్రమే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పొందుతాయి? ఎందుకంటే సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ ఎమోషన్స్ని లవ్ చేస్తాయి. అంటే షాక్, ఫియర్, యాంగర్, సర్ప్రైజ్, ఈ ఎమోషన్స్ ఉన్న కంటెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఒక మోడర్న్ సిటీ వీడియో కన్నా ఫ్లడ్ వీడియో ఎక్కువ వైరల్ అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టోరీ కన్నా ఎకానమిక్ క్రైసిస్ ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఒక నార్మల్ స్ట్రీట్ వీడియో కన్నా గోస్ట్ సిటీ అంటే ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుంది. ఇది చైనాకి మాత్రమే కాదు, ప్రతి కంట్రీకి అప్లై అవుతుంది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంట్ని చూసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. ఒక వీడియో రియల్ అవ్వచ్చు, కానీ ఆ వీడియో ఎంటైర్ కంట్రీ రియాలిటీని రిప్రజెంట్ చేయకపోవచ్చు. మరి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫేమస్ చైనా వీడియోస్లో అసలు ఏం కనిపిస్తుంది? ఫ్లడ్ స్టోరీ ఏంటి? గోస్ట్ స్టోరీస్ ఏంటి? ఎంటీ అపార్ట్మెంట్స్ అసలు ఎందుకున్నాయి? యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్యాక్టరీ వర్కర్స్ యొక్క లైఫ్. ఇప్పుడు మనం సోషల్ మీడియాని పక్కకు పెట్టి డైరెక్ట్గా ఆ వైరల్ వీడియోస్ని ఒకసారి చూద్దాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఫ్లడ్ వీడియోస్. రీసెంట్ ఇయర్స్లో చైనాలో వచ్చిన కొన్ని ఫ్లడ్ వీడియోస్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. కార్స్ వాటర్లో కొట్టుకొని పోవడం, రోడ్స్ అన్ని రివర్స్ లాగా మారిపోవడం, ఎంటైర్ ఏరియాస్ నీళ్లతో నిండిపోవడం. ఆ విజువల్స్ చూసిన చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్లడ్స్ అనేవి చైనాలోనే కాదు, ఏ కంట్రీలోనైనా వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే చైనా పాపులేషన్ అనేది చాలా ఎక్కువ, సిటీస్ చాలా పెద్దవి, కాబట్టి విజువల్స్ కూడా మ్యాసివ్గా కనిపిస్తాయి. మరి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గోస్ట్ సిటీస్. ఇదే ప్రాబబ్లీ సోషల్ మీడియాలో మోస్ట్ ఫేమస్ టాపిక్. ఇమాజిన్ చేయండి, హండ్రెడ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్, హ్యూజ్ రోడ్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, కానీ జనాలు మాత్రం కనిపించరు. వీడియోలో చూస్తే హారర్ మూవీ సెట్ లా కనిపిస్తుంది. అందుకే గోస్ట్ సిటీ అనే టర్మ్ వైరల్ అయింది. కానీ ఇక్కడ స్టోరీ సోషల్ మీడియా చెప్పినట్టు సింపుల్ కాదు. రియోటర్స్ అండ్ BBC రిపోర్ట్స్ ప్రకారం చైనా డికేట్స్ గా మ్యాసివ్ కన్స్ట్రక్షన్ బూమ్ చేసింది. ఫ్యూచర్ పాపులేషన్ గ్రోత్ ని ఎస్టిమేట్ చేసి చాలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేశారు. కొన్ని ఏరియాస్ లేటర్ అనేది ఫిల్ అయ్యాయి, కొన్ని ఏరియాస్ ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో డెవలప్ అవ్వలేదు. రిజల్ట్, కొన్ని ప్లేసెస్ టెంపరీగా ఎంటీగా కనిపించాయి. అవే ఇప్పుడు గోస్ట్ సిటీస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్, రియల్ ఎస్టేట్ క్రైసిస్. ఇది చైనా ఎకానమీ డిస్కషన్లో బిగ్గెస్ట్ టాపిక్స్లో ఒకటి. ఇయర్స్గా ప్రాపర్టీ సెక్టర్ చైనా గ్రోత్కి మేజర్ ఇంజన్ లాగా పనిచేసింది. కానీ కొన్ని బిగ్ డెవలపర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవర్గ్రేడ్ లాంటి కంపెనీస్ ఇంటర్నేషనల్ హెడ్లైన్స్లో వచ్చాయి. రియూటర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రాపర్టీ సెక్టర్ స్లో అవ్వడం చైనా ఎకానమీ మీద చాలా ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది. అందుకే సోషల్ మీడియాలో హాఫ్ కంప్లీటెడ్ బిల్డింగ్స్ వైరల్ అవుతున్నాయి. కానీ మళ్ళీ సేమ్ రూల్, ఒక వీడియో ఎంటైర్ ఎకానమీని రిప్రజెంట్ చేయదు, కానీ ప్రాబ్లం లేదు అని కూడా చెప్పలేం. మరి నెక్స్ట్ పాయింట్,
యూత్ అన్ఎంప్లాయ్మెంట్. ఇమాజిన్ చేయండి, ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిగ్రీ కంప్లీట్ అయింది, జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారు, కానీ ఆపర్చునిటీస్ కోసం మిలియన్స్ ఆఫ్ పీపుల్ కంపీట్ చేస్తున్నారు. చైనాలో యూత్ ఎంప్లాయ్మెంట్ డిస్కషన్ రీసెంట్ ఇయర్స్ లో చాలా పెద్ద టాపిక్ అయింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ లో కూడా రిపీటెడ్ గా డిస్కస్ చేశారు. అందుకే సోషల్ మీడియాలో గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం స్ట్రగుల్ చేస్తున్న వీడియోస్ వైరల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టరీ లైఫ్. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే చాలా ప్రోడక్ట్స్, ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, వరల్డ్ మార్కెట్కి వెళ్ళిన చాలా గూడ్స్ అనేవి చైనా ఫ్యాక్టరీస్ నుంచే వస్తాయి. కాబట్టి ప్రొడక్షన్ ప్రెజర్ కూడా హ్యూజ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోస్లో వర్కర్స్ డార్మెటరీ, లాంగ్ షిఫ్ట్స్, ఫ్యాక్టరీ రొటీన్స్ని చూపించారు. ఆ విజువల్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు. కానీ ఇక్కడ కూడా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ స్టోరీ ఎంత రియాలిటీయో, ఫ్యాక్టరీ ప్రెషర్ కూడా అంతే రియాలిటీ. రెండు సైడ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వరల్డ్కి మొత్తానికి దాని ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే దాని వర్క్ ప్రెషర్ కూడా అంతే ఉంటుంది కదా ఫ్యాక్టరీలో. ఎప్పటి వరకు మనం చూసిన ప్రతి టాపిక్లో ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఫ్లడ్స్ ఉన్నాయి, ఎకానమిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎంటీ బిల్డింగ్స్, ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. కానీ అదే టైంలో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ గ్రోత్ కూడా ఉంది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోస్ చూసి చైనా కొలాప్స్ అవుతుంది అని చెప్పడం ఈజీ, కానీ రియాలిటీ అంత సింపుల్ కాదు. మరి ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చైనాలో బిగ్గెస్ట్ డివైడింగ్ థింగ్ ఎకానమీ కదా, సిటీస్ మధ్య ఉందా ఆర్ రిచ్ ఆర్ పూర్ మధ్య ఉందా? చైనా గురించి బయట ప్రపంచం తక్కువ మాట్లాడే ఒక టాపిక్. అదే షాంఘై లాంటి అల్ట్రా మోడర్న్ సిటీస్ ఒక సైడ్, రూరల్ విలేజెస్ ఒక సైడ్. మరి ఆ గ్యాప్ ఎంత పెద్దది? ఇంకా హుకావ్ సిస్టమ్ అంటే ఏంటి? అదే మన నెక్స్ట్ టాపిక్. సోషల్ మీడియాలో చైనా గురించి వీడియోస్ చేస్తే ఒక సైడ్ మనకి కనిపించేది ఫ్యూచరిస్టిక్ సిటీస్, బుల్లెట్ ట్రైన్స్, మ్యాసివ్ ఎయిర్పోర్ట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. చూస్తే ఫ్యూచర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ఒక కంట్రీలో రిచెస్ట్ సిటీస్ని మాత్రమే చూసి ఆ కంట్రీ మొత్తం అలానే ఉంటుందని చెప్పగలమా? లేదు కదా. అదే చైనా స్టోరీలో కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే షాంఘై, బీజింగ్, షెంజన్ లాంటి సిటీస్ ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ రూరల్ చైనా ఉంది. విలేజెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ రీజియన్స్ ఉన్నాయి, ఇన్కమ్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, ఆపర్చునిటీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఈ డిఫరెన్స్ అనేది ఎంత పెద్దది? అదే అర్థం చేసుకోవాలి. చైనా గ్రోత్ స్టోరీ గురించి మనం చాలా వింటాం, కానీ ఆ గ్రోత్ అన్ని ప్లేసెస్కి ఈక్వల్గా రీచ్ అవ్వలేదు అని చాలా రిసోర్సెస్ చెప్తున్నాయి. అందుకే చైనాలో రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ విలేజ్ నుంచి సిటీస్కి మూవ్ అవుతారు. ఎందుకంటే జాబ్స్ అక్కడే ఉంటాయి, ఫ్యాక్టరీస్ అక్కడే ఉంటాయి, మనీ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే సిటీకి మూవ్ అవ్వడం అంటే ఆటోమేటిక్గా సిటిజన్ అవ్వడం కాదు. ఇక్కడే వస్తుంది ఇంపార్టెంట్ టాపిక్, హుకావ్ సిస్టమ్. మీరు సోషల్ మీడియాలో కొనినట్టు ఇది కాస్ట్ సిస్టమ్ అయితే కాదు. చైనాలో చాలా ఇయర్స్గా డిస్కస్ అవుతున్న మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్లో ఒకటి హుకావ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలి అంటే హుకావ్ అంటే హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఒక చైనీస్ సిటిజన్ పుట్టిన ప్లేస్ గవర్నమెంట్ రికార్డ్స్లో రిజిస్టర్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ని బట్టి ఆ పర్సన్కి కొన్ని పబ్లిక్ సర్వీసెస్, వెల్ఫేర్ బెనిఫిట్స్, స్కూల్, హెల్త్ కేర్ యాక్సెస్ ఎలా ఉంటాయో హిస్టారికల్గా డిసైడ్ అయ్యేవి. ముందు వినడానికి ఇది నార్మల్ పాపులేషన్ రికార్డ్ సిస్టమ్లా అనిపిస్తుంది, కానీ రియాలిటీలో దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. సపోజ్ ఒక ఫ్యామిలీ రూరల్ విలేజ్లో పుట్టిందనుకోండి, వాళ్ళకి రూరల్ హుకా ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో ఒకరు బీజింగ్, షాంఘై ఆర్ షెంజన్ లాంటి పెద్ద సిటీకి జాబ్ కోసం వెళ్ళారనుకోండి, అక్కడ ఇయర్స్గా పనిచేసినా కూడా లోకల్ అర్బన్ రెసిడెంట్స్ పొందిన కొన్ని బెనిఫిట్స్ అనేవి వీళ్ళు పొందడం అంత ఈజీ కాదు. యాక్చువల్లీ ఈ సిస్టమ్ని 1950లో లార్జ్ స్కేల్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ని కంట్రోల్ చేయడానికి స్ట్రెంథన్ చేశారని హిస్టారియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే పాపులేషన్ మేనేజ్మెంట్, రిసోర్స్ ప్లానింగ్, పబ్లిక్ సర్వీసెస్ కోసం ఇది ఉందని. కానీ క్రిటిక్స్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఇది రూరల్ అండ్ అర్బన్ సిటిజన్స్ మధ్య ఇన్ఈక్వాలిటీని చాలా పెంచింది. రూటర్స్ వెబ్సైట్ ప్రకారం చైనా ఎకానమిక్ మిరాకిల్ గురించి మనం చాలా వింటాం, కానీ ఆ మిరాకిల్ వెనక మిలియన్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. విలేజెస్ నుంచి సిటీస్కి వచ్చిన వర్కర్స్ ఫ్యాక్టరీస్ని బిల్డ్ చేశారు, రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేశారు, అపార్ట్మెంట్స్ని కట్టారు. కానీ వాళ్ళల్లో చాలా మందికి లోకల్ అర్బన్ హుకావ్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్స్ అనేది పొందలేకపోతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే రూటర్స్ రిపోర్ట్ ప్రకారం చైనాలో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. చాలా మంది వర్క్ చేసే సిటీలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రైట్స్ లేకుండా ఉన్నారు. అందుకే రీసెంట్ రిఫార్మ్స్లో లాలో చేంజెస్ తీసుకొచ్చి మీరు ఎక్కడ పుట్టారు అనే క్వశ్చన్ కన్నా మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనే ప్రిన్సిపల్ మీద సర్వీసెస్ ఇవ్వడం గురించి
గవర్నమెంట్ డిస్కస్ చేస్తుంది. కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ హుకాని ఇంటర్నల్ పాస్పోర్ట్ సిస్టమ్ అని డిస్క్రైబ్ చేస్తాయి. ఎందుకంటే ఒక కంట్రీలోనే ఉంటూ కూడా మీ బర్త్ ప్లేస్ మీద కొన్ని ఆపర్చునిటీస్ డిపెండ్ అవ్వడం వల్ల రియూటర్స్ 2024 రిపోర్ట్ ప్రకారం పెన్షన్స్ కూడా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సోషల్ మీడియాలో కొంతమంది చెప్పినట్టు ఇది కాస్ట్ సిస్టమ్ అయితే కాదు. చైనా గవర్నమెంట్ కూడా ఈ సిస్టమ్ని గ్రాడ్యువల్లీ రిఫార్మ్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పటి వరకు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసాం. సింగపూర్ ఇన్సిడెంట్, గ్రేట్ ఫైర్ వాల్, వైరల్ వీడియోస్, గోస్ట్ సిటీస్, ఎకానమిక్ కన్సర్న్స్, హుకా సిస్టమ్, ఇన్ఫర్మేటివ్ వార్ఫేర్. కానీ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ మిగిలింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఆ వీడియోస్ చూశాక చైనా నిజంగా ఎక్స్పోజ్ అయిందా అంటే ఆన్సర్ ఎస్, కానీ అదే టైంలో నో కూడా. రీసెంట్ ఇయర్స్లో బయటకు వచ్చిన చాలా వీడియోస్ రియలే. ఫ్లడ్ వీడియోస్, ఎకానమిక్ స్లోడౌన్, ప్రాపర్టీ క్రైసిస్, యూత్ ఎంప్లాయ్మెంట్, హుకౌ సిస్టమ్, ఇవన్నీ జెన్యూన్ టాపిక్స్. కాబట్టి చైనాలో ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పడం ఫ్యాక్ట్ కాదు. ఇక్కడే ఇంకో సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఒక కంట్రీలో ప్రాబ్లం ఉండడం ఆ కంట్రీ మొత్తం ఫెయిల్ అయింది అని మీనింగ్ కాదు. సోషల్ మీడియాలో మనం చాలాసార్లు ఒక డేంజరస్ ట్రాప్లో పడిపోతాం. ఒక వీడియో ఆర్ హెడ్లైన్ చూస్తాం, వెంటనే కంక్లూజన్కి వచ్చేస్తాం. కానీ రియాలిటీ అంత సింపుల్గా ఉండదు. ఎందుకంటే చైనా వరల్డ్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్స్లో ఒకటి. అదే చైనా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ని బిల్డ్ చేసింది, టెక్నాలజీని బిల్డ్ చేసింది, ఈవీస్, బ్యాటరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. అంటే సక్సెస్ కూడా రియాలిటీయే, ప్రాబ్లమ్స్ కూడా రియాలిటీయే. రెండు ఒకేసారి ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఈ ఎంటైర్ స్టోరీలో ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ ఏజ్లో స్ట్రాంగెస్ట్ వెపన్ మిసైల్ ఆర్ ట్యాంకర్స్ కాదు, ఇన్ఫర్మేషన్. మరి డేంజరస్ వెపన్ ఏంటి? హాఫ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు సోషల్ మీడియాలో చైనా ఎక్స్పోజ్ అవుతుందని చాలామంది అంటున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే చైనా మాత్రమే ఎక్స్పోజ్ అవ్వలేదు, సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో కూడా ఎక్స్పోజ్ అయింది. ఎందుకంటే ఈ స్టోరీలో మనకి ఒక లెసన్ నేర్పిస్తుంది. ఒక హెడ్లైన్, ఒక వైరల్ వీడియో కంప్లీట్ ట్రూత్ కాదు. ఒక కంట్రీని అర్థం చేసుకోవాలంటే రీల్స్ సరిపోవు, రీసెర్చ్ కావాలి, ఫ్యాక్ట్స్ కావాలి, అండ్ కాంటెక్స్ట్ కూడా ఉండాలి. అప్పుడే మనం ప్రోపగాండాకి కాదు ట్రూత్కి దగ్గరగా వెళ్ళగలుగుతాం. అండ్ ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.